స్తోత్రాలు. ఈ అవకాశం ఇచ్చిన సేవకులకు, సేవకురాలకి, అలాగే సంఘస్థులందరికీ నా వందనాలు తెలియజేస్తున్నాను. నా విశ్వాస యాత్ర కొనసాగుచున్నది, కొనసాగించే యేసు నాకు తోడుండగా, కొనసాగించే యేసు నాకు తోడుండగా, తుఫానులైనా పెనుగాలులైనా ఆపలేవు నా యాత్రను. నా విశ్వాస యాత్ర కొనసాగుతున్నది. నా విశ్వాస యాత్ర కొనసాగుతున్నది, కొనసాగించే యేసు నాకు తోడుండగా, కొనసాగించే యేసు నాకు తోడుండగా, తుఫానులైనా పెనుగాలులైనా ఆపలేవు నా యాత్రను. నా జీవిత యాత్రలో ఎన్నో తుఫానులు, నా జీవిత యాత్రలో ఎన్నో తుఫానులు, అయినా నా యేసు నా పక్షమై ఉండగా, అయినా నా యేసు నా పక్షమై ఉండగా, తుఫానులనచి పెనుగాలులాపి నడిపించును నా యేసయ్యా. తుఫానులనచి పెనుగాలులాపి నడిపించును నా యేసయ్యా. నా విశ్వాస యాత్ర కొనసాగుతున్నది, నా విశ్వాస యాత్ర కొనసాగుతున్నది. సీయోనుకే నా ఓడ పయనం ఆగలే చోట, సీయోనుకే నా ఓడ పయనం ఆగలే చోట, విశ్వాసముతోనే ఆరంభించితిని ఈ యాత్రను, విశ్వాసముతోనే ఆరంభించితిని ఈ యాత్రను, నే కోరిన ఆరేముకే నడిపించును నా యేసయ్యా. నే కోరిన
విశ్వాసమూఢ యాత్ర కొనసాగుతున్నది. హల్లెలూయా. స్తోత్రాలు. కూడి వచ్చిన మీ అందరికీ ప్రభువైన యేసుక్రీస్తు నామములో ప్రత్యేకమైన కుమ్మరి ఓ కుమ్మరి జగదుత్పత్తి దారి జిగటమన్నైన నావంక చల్లగా చూడువయ్యా. జిగటమన్నైన నావంక చల్లగా చూడువయ్యా. కుమ్మరి ఓ కుమ్మరి జగదుత్పత్తి దారి జిగటమన్నైన నావంక చల్లగా చూడువయ్యా. సత్యముతో నింపుము తండ్రి సువార్తలోని పాత్రలన్నీ శ్రీయేసును పొగడుచున్నా. సాక్షిగా నందు పాత్రగా చేసి సత్యముతో నింపుము తండ్రి. జగదుత్పత్తి దారి జిగటమన్నైన నావంక చల్లగా చూడువయ్యా. వెలలేని
స్వరూపుల గొప్ప దేవ నీకు వందనాలు స్తోత్రాలు ప్రభా. ఉదయకాల సమయంలో నాయన నీ దాసులు నిలబెట్టుకొని మహిమకరంగా బలారాధన కార్యక్రమాన్ని జరిగించారు ప్రభా. అయా సంఘమునకు నాయన ఆశీర్వాదకరంగా నాయన అయా మేలుకరంగా మీరు జరిగించారు ప్రభా. నీకు స్తోత్రాలు. పాడిన పాటల్లో కూడా మా యొక్క కంఠస్వరాలు నాయన అంత సరిగా లేనప్పటికీ నా ప్రభా పాడుటకు నువ్వు చూపిన ఈ మహాకృపను బట్టి నీకు వందనాలు స్తుతులు స్తోత్రాలు నా ప్రభా. ఏమిచ్చి నిర్ణమైతే మేము తీర్చలేము ప్రభు. అటువంటి యోగ్యత లేని మమ్మల్ని ప్రభు, అటువంటి అర్హత లేని మమ్మల్ని నా ప్రభు అయ్యా ఇదిగో నా ప్రభు నాయన మమ్మల్ని లేవనెత్తిన ఈ రీతిగా నీ సంఘంలో మమ్మల్ని నిలబెట్టిన విధానాన్ని బట్టి నీకు స్తోత్రాలు నా ప్రభు. నీకు వందనాలు నాయన. ఎంతమంది కోలేని ధన్యత ఈ రీతిగా మాకు ఇచ్చావు ప్రభు. అందుని బట్టి నీకు స్తోత్రాలు నా ప్రభు. అయ్యా నీ అనాది ప్రణాళిక నా ప్రభు మా పట్ల ఏమైనదో నా ప్రభు. ఈ అన్య గ్రామానికి నాయన నువ్వు పిలుచుకొని నాయన ప్రభు ఈ రీతిగా నా ప్రభు ఈ గ్రామంలో నా ప్రభు మమ్మల్ని నిలబెట్టి వాడుకుంటున్నా ఈ విధానాన్ని బట్టి నీకు స్తోత్రాలు. అయ్యా ఎంతైనా నువ్వు గొప్ప దేవుడు అయ్యా, నువ్వు ఎంతైనా నమ్మదైన దేవుడు నా ప్రభు. నీ పిలిచిన పిలుపుకు లోబడి వచ్చిన నీ సేవకులు నా ప్రభు విడవక ఎడబాయక నా ప్రభు అయా మా వెంటుండి నాయన మా ముందుండి నడిపిస్తున్నావు ప్రభు. నీకు స్తోత్రాలు నా ప్రభు. ఇంకా అనేక ఆత్మల పట్ల భారం కలిగిన ఆయన నశించిపోతున్న ఆత్మల పట్ల అయా మాకు భారాన్ని పెట్టమని అడుగుచున్నాను ప్రభు. నీకు స్తోత్రాలయ. ఈ దినాన్న తీసుకొచ్చిన ప్రతి ఒక్క బిడ్డల బట్టి నీకు వందనాలు. ఇంకా ఎంతమంది బిడ్డలైతే ఆదివారపు ఆరాధనలో పాలు పొందలేకపోయారు
జరిగిస్తున్న ఈ కూడిక ఆదరించి అంతవరకు కూడా ప్రభువా అయ్యా మీరే అధ్యక్షత వహించమని నజరేయుడైన యేసుక్రీస్తు నామములో స్తుతించి బ్రతిమలాడి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. మనందరం లేచి నిలబడినట్లయితే దావీదు రాసిన కీర్తనలు 1వ అధ్యాయం 2వ అధ్యాయం చదువుకుందాం. దుష్టుల ఆలోచన చొప్పున నడవక, పాపుల మార్గమున నిలవక, అపహాసకులు కూర్చుండు చోటున కూర్చుండక, యెహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించుచు దీవారాత్రము దాన్ని ధ్యానించువాడు ధన్యుడు. అతడు నీటి కాలువల యోరన నాటబడినదై ఆకు వాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె నుండును. అతడు చేయనిదంతయు సఫలమగును. దుష్టులు అలాగున నుండక గాలి చెదరగొట్టు పొట్టు వలె నుందురు. కాబట్టి న్యాయ విమర్శలో దుష్టులను, నీతిమంతుల సభలో పాపులను నిలవరు. నీతిమంతుల మార్గము యెహోవాకు తెలియను, దుష్టుల మార్గము నాశనమునకు నడుపును. అన్య జనులు ఎలా అల్లరి రేపుచున్నారు, జనములు ఎలా వ్యర్థమైన దానిని తలంచుచున్నవి. మనము వారి కట్లు తెప్పుదము రండి, వారి పాశములను మన యొద్ద నుండి పారవేయుదము రండి అని చెప్పుకొనుచు భూరాజులు యెహోవాకును ఆయన అభిషక్తునికి విరోధముగా నిలవబడుచున్నారు. ఏలికలు ఏకీభవించి ఆలోచన చేయుచున్నారు. ఆకాశమందు ఆసీనుడగు వాడు నవ్వుచున్నాడు. ప్రభువు వారిని చూచి అపహసించుచున్నాడు. ఆయన ఉగ్రుడై వారితో పలుకును. ప్రచండ కోపము చేత వారిని తల్లడింప చేయును. నేను నా పరిశుద్ధ పర్వతమైన సియోను మీద నా రాజును ఆసీనునిగా చేసి ఉన్నాను. కట్టడను నేను వివరించేదను. యెహోవా నాకు ఇలాగూ సెలవిచ్చెను, నీవు నా కుమారుడవు, నేడు నిన్ను కనియున్నాను. నన్ను అడుగుము, జనములను నీకు స్వాస్థ్యముగాను భూమి దిగంతముల వరకు సొత్తుగాను ఇచ్చేదను. ఇనుప దండముతో నీవు వారిని నలగగొట్టెదవు. కుండను పగలగొట్టినట్టు వారిని ముక్క చెక్కలుగా పగలగొట్టును. కాబట్టి రాజులారా వివేకులై ఉండుడి, భూపతులారా బోధనందుడి. భయభక్తులు కలిగి యెహోవాను సేవించుడి. గడగడ వణుకుచు సంతోషించుడి. ఆయన కోపము త్వరగా రగులుకొనును. కుమారుని ముద్దు పెట్టుకొనుడి. లేని ఎడల ఆయన కోపించును. అప్పుడు మీరు త్రోవ తప్పి నశించెదరు. ఆయనను ఆశ్రయించు వారందరూ ధన్యులు. కూర్చుందాం. ఈ పరిశుద్ధ గ్రంథం దేవుడు దీవించిందాక. చిన్న సాక్ష్యం. దేవుని నాలుగు స్తోత్రాలు. మీ అందరూ కూడా ప్రత్యేకమైన వందనాలు. మరి నేను చెప్పే సాక్ష్యం ఏంటంటే, మన ఇస్తాకి మళ్ళీ పోయినసారి లాగా మధ్య
1:30 అలాగా మళ్ళీ కడుపులో నొప్పి వచ్చి మోషన్స్ అవుతున్నాయి అంట. మరి అప్పుడే నేను పడుకున్నానని నాకైతే చెప్పలేదు. చాలా బాధపడుతూ కడుపులో నొప్పి వస్తున్నామని చాలా ఇబ్బంది పడుతుంది. తర్వాత నన్ను లేపి చెప్పినప్పుడు వెంటనే మళ్ళీ ప్రేయర్ రాసి మరి ఎందుకు ఏమి తినలేదు, మరి ఎందుకు ఇలా జరుగుతున్నామని మరి ప్రార్థన చేసాం. అయ్యగారు చేయమంటే చేశారు. ఇంకా నాకు భయం వేసింది, ఎందుకంటే మళ్ళీ అప్పటిలాగంటే చాలా సీరియస్ అయిపోయింది. అప్పుడు అలాగే మోషన్స్, వాంతులు. మరి చాలా బాధపడింది బిడ్డ. ప్రభువా బిడ్డ చేసి మరి ఏమి తెలిసి తెలియక మరి ఏం తిందో నాకైతే తెలియదు, కానీ ఆ బిడ్డని జ్ఞాపకం చేసుకో ప్రభువా అని మరి ప్రార్థన చేసి మరి చిన్న బిడ్డ అయితే మరి ఆ పాలు తాగుతుంది. మరి ఆ బిడ్డ దేవుడి మహాకృపను బట్టి మరి చిన్న బిడ్డకైతే మరి ఎటువంటి కడుపులో నొప్పి కానీ ఏది లేకుండా బిడ్డకి మంచి ఆరోగ్యం ఇచ్చాడు దేవుడు. హల్లెలూయా. మరి తల్లి బాధపడుతుంది కానీ చిన్న బిడ్డ అయితే చక్కగా దేవుడు మంచి ఆరోగ్యం ఇచ్చాడు. అందుని బట్టి దేవుడు నేను ఎంతో స్తుతించాను. ఎందుకంటే మరి చాలా మంది పిల్లలకి ఆ పాలు తాగినప్పుడు ఈ పిల్లలకు కూడా తేడా వచ్చేసింది అంటారు కదా. మరి అలాగేం లేకుండా మరి చాలా బాగుంది చిన్నపిల్ల అయితే. మరి దేవుడు మహాకృపను బట్టి మరి టాబ్లెట్లు అవి ఇక్కడ తెప్పించి వేయించిన తర్వాత ఆ మధ్యాహ్నానికి తగ్గిపోయింది. మళ్ళీ సాయంత్రం నాకు బాడీ పెయిన్స్ అను జ్వరం వచ్చినట్టుగా ఉందమ్మా అంటుంది. మళ్ళీ నాకు భయం వేసింది. ఇంకా ఊర్లో చాలా మందికి జ్వరాలు, తలనొప్పులు వస్తున్నాయి ప్రభువా, మరి బాధింతయ్యా మరి జ్వరం రాకుండా సహాయం చేయ ప్రభు అని మరి ఒక డోలో ఉంటే ఆ టాబ్లెట్ వేసి చర్చిలో తీసుకొచ్చి పిల్లలందరికీ మరి ప్రార్థన చేసి యేసు రక్తం వేసి సిలువ వేసి ప్రభువా నువ్వే కార్యం జరిగించయ్యా, మరి చంటి పిల్లతో ఉంది కదయ్యా, మరి ఎక్కడికైతే మేము తీసుకెళ్ళగలుగుతాం ప్రభు అని మేము ప్రార్థించి మరి శుక్రవారం మరి మేము చిన్న పాప పుట్టిన తర్వాత ఇక్కడ ఉండి మేము ప్రతిరోజు నైట్ శుక్రవారం నైట్ ప్రార్థించి ఇక్కడే పడుకునేవాళ్ళం. ఇంకా బుడపిల్ల పుట్టిన తర్వాత కుదరక పడుకోవడంలో మందిరంలోకి రావట్లా నేను కూడా. ఇంకా ప్రభువా నా తప్పు క్షమించయ్యా, నేను మందిరానికి వచ్చి మరి ఇక్కడే పడుకుంటామని ఇంకా పిల్లల్ని తీసుకొచ్చి మరి మేమందరం తేజ కలిపి మేము ఇక్కడే కూర్చొని ప్రార్థన చేసుకున్నాం. మరి ఆ రోజంతా కూడా చేస్తాం లేకుండా చక్కగా పడుకుంది బిడ్డ. హల్లెలూయా. మరి దేవుడు గొప్ప కార్యం చేశాడు తల్లి బిడ్డల విషయంలో. మరి రెండోది ఏంటంటే నాకు మొన్న ఒక రోజు పళ్ళు నొప్పి వస్తుంటే హాస్పిటల్కి వెళ్తే అది పీకేయాలమ్మా, జ్ఞానదంతం తీసేయాలన్నాడు. సరే తీసేయమంటే మరి నీకు షుగర్ నాకు ఎక్కువగా ఉంటుందండి అని చెప్తే షుగర్ టెస్ట్ చేపిస్తే 260 అంత ఉంది. అమ్మో ఇంత షుగర్ ఉందమ్మా, మరి నీకు కొనిపోయకూడదు, కంట్రోల్ చేసుకోని రామ్మా అన్నాడు. ఇంకా నేను అలాగా టాబ్లెట్లు వాడేసాను. ఇంకా అది అయిపోయింది. ఇంక మళ్ళీ 2 వైపులు కూడా చిగురులు వాసిపోయి కనీసం అన్నం కూడా నవలకపోతున్నారు. 2 వైపులు కూడా చిగురులు వాసిపోయింది. మరి చెప్తే మళ్ళీ హాస్పిటల్కి అంటారు, మళ్ళీ వాళ్ళు షుగర్ కంట్రోల్ చేసుకోమంటారు. ఏం చేయాలి, పళ్ళు అయితే పీకించుకోవాలి, 2 పళ్ళు తేడా వచ్చింది, మరి ఏం చేయాలి ప్రభు అని అలాగే యేసు రక్తమే రాసుకుంటున్నాను. అక్కడ 2 వైపులు కూడా చిగురు, అసలు తినడానికి కూడా నోరు తెరిస్తే నొప్పి వచ్చేసి ఆ నొప్పి ఇక్కడ మెదడులోకి వస్తుంది నొప్పి. అంత 2 రోజులు కూడా ఇప్పుడే నేను ఎవరు మాట్లాడినా కోపం వచ్చేస్తుంది, నేను తిరిగి మాట్లాడలేకపోతున్నాను. ప్రభువా నువ్వే కార్యం జరిగించయ్యా, మరి ఎప్పుడు పీకిస్తావో నేను అప్పటి వరకైనా నాకు నెమ్మది ఇవ్వయ్యాలని నేను ప్రార్థన చేసుకున్నప్పుడు మరి నిన్నటి నుంచి మరి నాకు నెమ్మదిగానే ఉంది. హల్లెలూయా. మరి అలాగే మరి సుమిత్ర విషయం మీ అందరికీ తెలుసు. మరి బందర్లో ఆల్రెడీ ఉద్యోగం చేస్తుంది. మరి బయోమెడికల్ ఇంజనీర్కి సంబంధించిన సెంటర్లో పడింది పోస్టు. ఆ పోస్ట్కి మరి అప్లికేషన్ పెట్టి మరి ప్రార్థన చేస్తున్నాం మనం 2 నెలల నుంచి. మరి అది తిరుపతిలో పడింది ఆ సెంటరు. మరి రేపు మంగళవారం వెళ్ళి అక్కడ ఎగ్జామ్ రాయాలి బిడ్డ. నేను ఒకటే ప్రార్థన చేశాను, మరి ఆదివారం కానీ శనివారం కానీ వస్తే మరి సేవకుడు వెళ్ళడానికి కుదరదు ప్రభువా, మరి నువ్వే కార్యం జరిగించని మేము ప్రార్థన చేసుకున్నప్పుడు దేవుడు గొప్ప కార్యం ఏంటంటే మంగళవారం రోజున ఎగ్జామ్ వచ్చింది. హల్లెలూయా. మరి సోమవారం నైట్ మరి అయ్యగారు సుమిత్ర బయలుదేరి వెళ్ళాలి. మరి ఆ ఎగ్జామ్ గురించి మీ అనుదిన ప్రాంతంలో జ్ఞాపకం చేసుకోండి. మరి ఆ ఎగ్జామ్ రాసినప్పుడు మరి ఉద్యోగం దేవుడి చిత్తం. అది నేనైతే ఒకటే ప్రార్థన చేస్తాను, ఎందుకంటే బందర్లో కూడా నేను వస్తున్నప్పుడు అక్కడ ఎందుకు ఉద్యోగం వద్దులే అనే అనిపించింది నాకు. తర్వాత దేవుడి చిత్తం, అది దేవుడికి ఇష్టమైంది కనుక మరి బిడ్డ కంటే 3 ఉన్నప్పటికీ ఆ బిడ్డల 3 కాకుండా మరి దేవుడు సుమిత్రకి దేవుడు మంచి ఉద్యోగాన్ని అనుగ్రహించాడు. మరి ఈ ఉద్యోగం కూడా మరి దేవుడి చిత్తం, ఇది మా ఇష్టం అయితే అంత మాత్రం కూడా కాదు.
ఆయన చిత్తమైతే, ఆయనకి ఇష్టమైతే మరి ఆ ఉద్యోగాన్ని కూడా దేవుడు ఇస్తాడని నేను నమ్ముతున్నాను. ఎందుకంటే దేవుడు ఒకటే మాకు వాగ్దానం చేశాడు. ఆ దినాన మరి మేము సేవకి రావాలని దేవుడు మమ్మల్ని పిలిచినప్పుడు నేను అడిగాను, ప్రభు మరి మేమేం చేయాలి అక్కడికి వెళ్ళి, మరి మేము ఎలా బ్రతకాలి అన్నప్పుడు నేనున్నాను కదా, నేను చూసుకుంటాను అన్నాడు. నా బిడ్డల పరిస్థితి ఏంటయ్యా, మరి వాళ్ళ వివాహాలు ఏం చేయాలి నేను అన్నప్పుడు, మరి నీ బిడ్డలు నా బిడ్డల కారాలు దేవుడు నాకు వాగ్దానం ఇచ్చాడు. హల్లెలూయా. నేను అది నమ్ముతాను గట్టిగా. ఎందుకంటే నా బిడ్డలకి ఎప్పుడు ఏది కావాలో తల్లిదండ్రులుగా మాకంటే కూడా ఆ పరమ డాక్టర్ అయిన దేవుడు మరి మా బిడ్డలకి ఎప్పుడు ఏ సమయానికి ఏది కావాలో ఆయనే మరి నిర్ణయిస్తున్నాడు కనుక మరి చిన్న బిడ్డ విషయంలో కూడా దేవుడు కార్యం చేస్తాడని, మరి అక్కడికి శనివారాలు ఎవరు లేరని ఏలూరులో చాలా బిడ్డలు బాధపడుతున్నప్పుడు మేము అమ్మగారి మేము ముగ్గురు ప్రార్థన చేస్తున్నాం 2 నెలల నుంచి. ప్రభా మన సుమిత్ర అక్కడికి వెళ్తే బాగుంటుంది కదా అయ్యా ప్రార్థన చేసినప్పుడు మరి నిన్న బిడ్డ ఫోన్ చేసి అమ్మ నేను ఏలూరు వెళ్తున్నానని ఫోన్ చేసింది. హల్లెలూయా. మరి చిన్న బిడ్డలు కూడా దేవుని సేవలో మరి అక్కడ మరి రుచిదాయం వెళ్ళినంత కాలం వెళ్ళింది. మరి వివాహమే ఆ అమ్మాయి వెళ్ళిపోయినప్పుడు మరి అక్కడ ఏలూరులో మరి శనివారాలు ఎవరు లేక వాకింగ్ చెప్పేవాళ్ళు లేక వాళ్ళు బాధపడుతున్నారు. ఎవరో ఒకళ్ళు రెండమ్మని అడుగుతున్నప్పుడు ఎవరు వెళ్ళాలో కూడా అర్థం కాని స్థితిలో మరి ప్రార్థించినప్పుడు సుమిత్ర వెళ్ళాలని ప్రార్థించినప్పుడు దేవుడు మరి ఆ బిడ్డతోనే మరి మాట్లాడాడు. మరి అలాగే ఆ బిడ్డ వివాహం విషయంలో కూడా మీరు ప్రార్థన చేయండి. మరి ప్రార్థన చేయటం తప్పితే మరి మేమైతే ఏం చేయలేము. మరి దేవుడికి అప్పగిస్తున్నాం ప్రతిదీ కూడా మా ఒక విషయాలన్నీ మరి దేవుడికి అప్పగిస్తున్నాం కనుక మరి మేము ప్రార్థనలో ఇంకా మాకు మంచి ఆరోగ్యాలు వచ్చి మరి అలాగే జంక్షన్లో కూడా మందిరం కొరకు కూడా మనం ప్రార్థన చేస్తున్నాం. మరి జంక్షన్లో కూడా మరి మందిరం కొరకు మరి ఇంకా సేవలో మేము బలంగా వాడబడేలాగా మీ అనుదిన ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోండి. మరి ముఖ్యంగా మరి నవంబర్లో బాప్తిసాలకి మరి డేట్లు మరి రుచిగా వెళ్ళిన తర్వాత డేట్లు నిర్ణయిద్దాం అనుకుంటున్నాం. మరి బిడ్డ ఇంట్లో ఉంటే మరి నాకు రావడానికి కుదరదు కాబట్టి మరి ఆ నవంబర్లో మరి డేట్లు నిర్ణయిస్తాం, ప్రార్థన చేస్తాం. కానీ మరి ఈ సంవత్సరం రక్షణ తీసుకునే వాళ్ళు ఎవరున్నారనేది మాత్రం తెలియట్లేదు ఇంతవరకు. మరి ఎవరైనా ఈసారి ఒకటే ప్రార్థన చేస్తున్నాం, మనం వెళ్ళి అడగటం కాదు కానీ వాళ్ళకై వాళ్ళే వచ్చి మరి మేము రక్షణ తీసుకుంటామని వాళ్ళు వచ్చి పేర్లు ఇవ్వాలి. అలాగైతేనే మరి చేద్దాం ఈసారి అని చెప్పి ఆలోచనతో మేము కూడా ప్రార్థన చేస్తున్నాం. కనుక మీరు కూడా మీ అనుదిన ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోండి. మరి అలాంటి బిడ్డలో ఎవరున్నారో మరి వండమండలో ఎవరున్నారో మరి ఏలూరులో కొంతమంది పేర్లు ఇచ్చారు. అయినప్పటికీ మరి దేవుడు మహాకృపను బట్టి మనం అందరం కలిసి ప్రార్థన చేద్దాం. మరి ముఖ్యంగా అయ్యగారికి కూడా మంచి ఆరోగ్యం వచ్చేలాగా మరి కాళ్ళు నరాలు నొప్పులు అని చెప్పి చాలా బాధపడుతున్నారు. మరి ఆయనకు కూడా మంచి ఆరోగ్యం వచ్చేలాగా మీ అనుదిన ప్రార్థనలు జ్ఞాపకం చేసుకోమని ఇచ్చిన సాక్ష్యం దేవుడు దీవించును గాక. ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడా, మహోన్నత పరిశుద్ధుడా, ప్రేమ స్వరూపుడ, గొప్ప దేవా, నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు. కంటి కనుగోలు చెవికి వినపడవు, హృదయానికి అయా గోచరము కావు ప్రభు, నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు. అయ్యా రుచిత విషయంలో నువ్వు చేసిన మేలు వందనాలయ్యా. ఆ బిడ్డకి జ్వరాన్ని, కడుపులో నింపిని, ఎమోషన్స్ ప్రతిదీ కూడా సంపూర్ణమైన విడుదలిచ్చావు ప్రభు, నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు. నాయన అయా సుమిత్ర ఎగ్జామ్ విషయంలో కూడా అయా బిడ్డలకు క్షేమంగా నడిపించండి అయ్యా, క్షేమంగా నడిపించి రాపించండి నాయన. ఆ ఉద్యోగం నీ చిత్తమైతే అయ్యా నువ్వు అనుగ్రహించే దేవుడు కనుక అయ్యా నీకు వందనాలు. అయ్యా నీ మీద మేము ఆధారపడి ఉన్నాం ప్రభు. సంఘము చేస్తున్న ప్రార్థన కూడా మీరు ఆలకించి అయ్యా నువ్వే గొప్ప కార్యములు మీరు జరిగించండి ప్రభు, నీకు స్తోత్రాలు. నా విషయంలో కూడా మరి పన్ను నొప్పితో ఎంతో బాధపడుతున్నప్పుడు అయ్యా నాకు సంపూర్ణమైన గొప్ప కార్యము స్వస్థత ఇచ్చావు ప్రభు, నీకు స్తోత్రాలు. నా ప్రభు ఇంకా చెప్పలేని వారి సాక్ష్యములు మరొక సమయానికి చెప్పి నేను గణపరిచే కృపను మాకు దయచేయమని యేసయ్య పుణ్యనామంలో స్తుతించి బ్రతుకులాడి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. మనందరం లేచి నిలబడినట్లయితే